కరీంనగర్లో పీఆర్ఎస్ కదనబేరి సభలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ మానకొండూరు మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ చిత్రపటానికి సీరియస్ శారను ప్రదానం చేసి వింత నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు రాపక ప్రవీణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రసమైకి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని, బండి సంజయ్ని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉండి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఏం మాట్లాడుతున్నాడో సోయి లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. ఇద్దరు భార్యలున్న రస్మై రామభక్తుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఇకపై చిల్లర రాజకీయాలు చేస్తే మానకొండూరులో గాడిదపై రోడ్డు మీద ఊరేగిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో బోయినపల్లి వినోద్ కుమార్, రసమై బాలకిషన్ ముఖాలపై ప్రదక్షిణలు చేసి ఓట్లు అడిగినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరని తెలిపారు. కేంద్రంలో మోడీ, కరీంనగర్లో బండి సంజయ్ గెలుపు ఖాయమని రాపాక ప్రవీణ్ జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కత్తి ప్రభాకర్ గౌడ్, కంది రాజిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు పేట లక్ష్మారెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, బీజేపీ మండల అధ్యక్షులు భాషపైన ప్రదీప్ యాదవ్, ఉపాధ్యక్షులు కోండ్ర వరప్రసాద్, కాల్వ సాయి కుమార్, నందగిరి బలరాం, మచ్చ రవీందర్, కోల శ్రీనివాస్, జంగిలి రాకేష్, ఆరపల్లి సునంద్, పాకాల దేవేందర్ రెడ్డి, బుర్ల బన్ను, కోటి మహేష్ తదితరులు ఉన్నారు. కేసీఆర్ సభలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఒళ్ళు మర్చిపోయి కళ్ళకు కావరం ఎక్కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని ఒళ్ళు కొవ్వెక్కి విమర్శిస్తూ ఉన్నారు. రసమై బాలకిషన్ ఇంకెన్ని రోజులు కాళ్ళ దగ్గర దొరకు చెప్పులాగా ఉంటావు, ఇకనైనా మార్చుకో, నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేవు, సాంస్కృతిక శాఖ చైర్మన్గా చేసినావు, ఇంత కూడా బుద్ధి లేదా, ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి బీసీ నాయకుడు, బీసీ బిడ్డ, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని విమర్శిస్తాం. ఆ బిడ్డ నీకు తెలియలేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మానకొండూరు మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కరెంటు లేదు, మీటర్ లేదు అని అవహేళనగా మాట్లాడుతున్నావు రసమై బాలకిషన్. నువ్వు ఇంకా రామభక్తును అని చెప్పుకుంటావు. ఇద్దరు పిల్లలు ఉన్నావు, నువ్వు ఏకపత్రిపతు రామునితో పోల్చుకుంటావా? నీకు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదు. నీకు యూజ్లెస్ వేలో ఒక బీసీ నాయకుడిని విమర్శిస్తావా? ఇంకెన్ని రోజులు రా భయ్, నువ్వు ఇంకా దొరకాళ్ళ దగ్గర చెప్పులాగా ఉంటావు, దొర కాళ్ళు మొక్కుకుంటూ ఉంటావు. నువ్వు నీ వినోద్ కుమార్ గారు ఇద్దరు కూడా రోడ్డు కరీంనగర్ నుంచి 7 కాన్స్టిట్యున్సీలు మోకాళ్ళ మీద వండి తిరిగినా కూడా ఈరోజు బీజేపీ వైపే ప్రజలు ఉన్నారు. బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. చిల్లర రాజకీయాలు మార్చుకో రసమై, ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకో. 2 సార్లు ఎమ్మెల్యేగా మానకొండూరు ప్రజలు గెలిపించారు. ఇంగిత జ్ఞానం తెచ్చుకో. ఇకనైనా ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక పార్లమెంట్ సభ్యుని పట్టుకొని గందా మాటలు అంటావు. మందికి పుట్టిన పిల్లలని నీ పిల్లలని చెప్పుకునే ఈ నీచమైన సంస్కృతి టీఆర్ఎస్ పార్టీది. ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు శాంక్షన్ చేయించిన 4 వరుసల రోడ్డును గతంలో శాంక్షన్ చేయించిన అని చెప్పుకుంటున్నావు. సిగ్గుందా? కొత్త రైల్వే లైన్లు శాంక్షన్ చేయించింది బండి సంజయ్ కుమార్ గారు. అది పట్టుకొని మా విషయంలో మందికి పుట్టిన పిల్లలు నీ పిల్లలు అని చెప్పుకుంటావు. నీచమైన సంస్కృతి టీఆర్ఎస్ పార్టీది, నీచమైన బుద్ధి రసమై బాలకిస్తుంది. ఈరోజు కొట్ట గూటి కోసం అక్కడ సాంస్కృతిక శాఖలో కావచ్చు, అక్కడ లేడీస్ అక్కడ నృత్యాలు చేయడానికి వస్తే వాళ్ళను హింసిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తున్న నువ్వు ఈరోజు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడేది. ఇంకోసారి నోరు అదుపులో పెట్టుకో బిడ్డ. ఏదైనా మాట్లాడితే ఈరోజు సీరియస్ ప్రజెంటేషన్ చేసినాం. రేపు మానకొండూరుకి వస్తే బట్టలు తీసి గుండు కొట్టించి గాడి మీద దింపుతామని హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతా